గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు అడ్వర్టైజ్మెంట్తో బిగినైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్. నరేంద్ర మోడీ 2 నెలల్లో ఈ 3-4 నెలల్లో రెండవసారి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. క్రిందటిసారి అమరావతి పునర్నిర్మాణ సభకి వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు గారు పిలవటం, యోగా డే ఇక్కడ జరుపుతాం మీరు రావాలి అని చెప్పేసి ఆయన ఆ రోజున ఓకే చేశారు. తద్వారా నరేంద్ర మోడీ రాబోతున్నారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు యోగా సమ్మేళనంలో ఆర్కే బీచ్ విశాఖపట్నంలో జరగబోతుంది. రేపు ఉదయం 5:30 గంటల నుండి జరగబోతుంది. ప్రధానితో పాటు విశాఖలో 3 లక్షల మందికి పైగా యోగాసనాలు వేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారు. టోటల్గా 50 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇస్తారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదుకి మన ప్రభుత్వం లక్ష్యం అన్నటువంటిది. ఇక్కడ ఒక చిన్న అయోమయం, 3 లక్షల మంది విశాఖలో, రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా 2 కోట్ల మంది. 2+3 ఇది 2+1 వస్తే కనుక అంటే ఇక్కడ 2 కోట్ల మంది ప్రజలు పాల్గొంటున్నారు. అక్కడ 3 లక్షలు, 2 కోట్ల 3 లక్షల మంది పాల్గొంటుంటే 50 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇవ్వడం ఏంటి? అదేంటో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి దాంట్లో. లేకపోతే ఈనాడు వచ్చేటప్పటికి హత్యలు చేయొచ్చని చెబుతున్నారా, జగన్ ఏం నేర్చుకున్నారు, ఏం నేర్పుతున్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు అనేది ఆయన ఆలోచన, అందుకే రెచ్చగొడుతున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు, గంజాయి బెట్టింగ్ బ్యాచ్లకు పరామర్శలు, విగ్రహాల, దేశంలో ఏ రాజకీయ నేత అయినా పోయి నరకండరా అని రెచ్చగొడతారా, జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు పెట్టుబడిదారులు రాకూడదు, అభివృద్ధి కాకూడదు, ఆదాయం రాకూడదు, ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్టు కట్టకూడదు అనేది జగన్ ఆలోచన, అందుకే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చారు. యోగాపై రాష్ట్రం అంతా సానుకూల వాతావరణం అంటే దాన్ని పాడు చేయాలనేది ఆయన ఉద్దేశం. నేరగాళ్ళకి ఆ రకమైన ఆలోచనలు వస్తుంటే కూటమి ఇచ్చిన హామీలపై ప్రజలు అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధం, అన్యాయం జరిగితే సరిదిద్దుతామని అన్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. జగన్ అడిగింది ఆ పాయింటే, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది. ఇంకోటి, పుష్పాలో సినిమాలో డైలాగ్ ఆడెవడో పోస్టర్ పెట్టుకుంటే ఫ్లెక్సీ అతను తెలుగుదేశం వాడే అన్నటువంటిది తేలింది. తెలుగుదేశం కూడా అది కన్ఫర్మ్ చేస్తూ, బట్ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని చెప్తోంది. కానీ దాన్ని తీసుకొచ్చి అతనే నరికేస్తున్నాడు, దాంతో పెట్టుబడులు. ఇది ఒక విచిత్రమైనటువంటిది. అంటే ఒక నిరంతరం జగన్ మీద ఒక ద్వేషాన్ని పెంపొందించేలాగా ప్రతి మాటలో, ప్రతి వాదనలో జగన్ని విలన్గా చూపించేటటువంటి ప్రయత్నం. ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఫెయిల్ అయినా జగన్ వల్లనే మేము ఫెయిల్ అయ్యామని చెప్పేటటువంటి ఒక టాక్టిక్స్ అనమాట. లేకపోతే ఖమేనీని అంతమొందిస్తాం అంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక, నతాంజ్ అరాక్లపై బాంబుల వర్షం, ఇరాన్ దాడుల్లో 240 మంది గాయాలు, బీర్షాబాలో ఆసుపత్రిని తాకిన క్షిపణి, చర్చలకు 2 వారాలు గడువిచ్చిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ అయితల్లా అలీ ఖొమేనీ ఆయన్ని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఆయన ఈ భూమి మీద ఉండడానికి అర్హుడు కాదని పేర్కొంది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్షాబాలో ఆసుపత్రిని ఇరాన్ క్షిపణి తాకడంతో 200 మంది గాయాలయ్యాయి. దీంతోపాటు టెల్లవీస్లో నివాస భవనాలను ఇరాన్ క్షిపణులు తాకాయి. ఇక్కడ 40 మంది వరకు గాయపడ్డారు. దీంతో గురువారం ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటూ ఆ దేశ రక్షణ మంత్రి కడ్జీ హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రధానితో భేటీ అన్బిలీవబుల్, పనిచేయడానికి వెనకాడద్దని, మన ఉద్దేశం సరిగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని మోడీ నాకు చెప్పారు. ఎదగడానికి ఇదే సరైన సమయమని, భవిష్యత్ అంతా యువకులదే కాబట్టి మీరు కష్టపడి ఎమర్జీ కావాలని సూచించారంటూ లోకేష్ ప్రధానితో అప్పుడు జరిగిన మీటింగ్ గురించి ఇప్పుడు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మే 17 జరిగిన తన భేటీ గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తొలిసారి మాట్లాడారు. దాన్ని అన్బిలీవబుల్గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 25 ఏళ్ల రాజకీయ జీవిత సారం గురించి ఆ భేటీలో తనకు వివరించినట్టు చెప్పారు. తాను ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాను, ఆయనలో అహం అస్సలు లేదని తెలిపారు. చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందాలని ప్రధాని ఉద్బోధించినట్టు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. అమెరికా విద్యార్థి వీసాల జారీ మళ్లీ ప్రారంభం, సామాజిక మాధ్యమాల వెట్టింగ్ తప్పదు, విదేశీ విద్యార్థులు 15% కంటే తక్కువ ఉన్న విద్యాసంస్థల ఎంపికకు ప్రాధాన్యం, అమెరికా చదువుల కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. ట్రంప్ సర్కార్ మే నెలాఖరులో తాత్కాలికంగా నిలిపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీ, సోషల్ వెట్టింగ్ తప్పనిసరి స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సమీక్షకు దరఖాస్తుదారులు తమ ఖాతాలను అన్లాక్ చేయాల్సి ఉంటుందంటే అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు సామాజిక మాధ్యమ ఖాతాలు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ ఖాతాలకు పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలి. దీనికి వాళ్ళు నిరాకరిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తాం. అధికారుల పరిశీలనకు అంగీకరించడం లేదంటే వాళ్ళు ఆన్లైన్ కార్యకలాపాలకు దాచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆపేందుకు అది సంకేతంగా వచ్చిన విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంటే సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్టు, ఎట్టా పడితే అట్లాగా పెట్టేటటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద షాకింగ్ పరిణామం అనమాట. లేకపోతే కాకాని టోల్గేట్లో 44 కోట్ల దోపిడీ,
వసూళ్ల కోసం సొంతగా లాజిస్టిక్స్ కంపెనీ తొలుత కమిషన్లపై బాడుగుల వాటా పోలీసుల విచారణ వెలుగులోకి. కాకాని అక్రమాలు జూలై 3వ తేదీ వరకు గోవర్ధన్ రెడ్డికి రిమాండ్. నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అధికారాలతో ధనార్జనే జయంగా కృష్ణపట్నం పోర్టు దగ్గర ఏర్పాటు చేసి అనధికారిక టోల్గేట్ గుట్టు వీడింది. స్వలాభం కోసం సొంతగా లాజిస్టిక్ కంపెనీ ఏర్పాటు చేసి తద్వారా కోట్లు దండుకున్నటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించారు. కేవలం 20 అడుగులు పొడవున్న కంటైనర్ల నుంచి వసూలు చేసిన మొత్తమే 44 కోట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ అక్రమాలతో నష్టపోయిన ట్రాన్స్పోర్టర్ ఫరీద్ ఈ నెల 6వ తేదీన ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 7వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రౌడీలకు నాయకత్వం వహిస్తున్నావా జగన్ అంటూ వైకాపా అధ్యక్షుడు తీరుపై మండిపడ్డ మంత్రి పయ్యావుల రౌడీలారా నా వెనక నడవండి మీకు నాయకత్వం వహిస్తాననేలా ఉన్నాయి జగన్ మాటలు పర్యటనలు. ఆయన ఏం సందేశం ఇస్తున్నారు? రఫ్ నరుకుతాన్న ఫ్లెక్సీలు ప్రదర్శించడం సంతోషం అంటారా? ఇది హింసను ప్రేరేపించడం కాదా? రాష్ట్రంలోకి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారనిపిస్తోంది అంటూ ఇక ఓవరాల్గా దీన్ని పెట్టుబడుల వైపు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది సినిమా డైలాగ్ అన్నటువంటి పాయింట్ నుంచి రావాలంటే లేదు అది పెట్టుబడులనే ఆపేయడానికి అన్నట్టు. ఎందుకంటే పెట్టుబడులు ఇప్పుడు రావట్లేదు ఆశించింది. అమరావతికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తే మేము వచ్చేస్తే అని చెప్పారు, అది అవ్వలేదు. కాబట్టి దాన్ని ట్విస్ట్ చేస్తూ అది జగన్ వల్లనే అనేటటువంటిది, జగన్ని రాష్ట్రం నుంచి పంపించేస్తేనే అప్పుడు పెట్టుబడులు వస్తాయి అనేటటువంటి ఫీలింగ్ని జనంలో కల్పించేందుకోసం చంద్రబాబు నుంచి మంత్రుల దాకా వరుసపెట్టి ఎత్తుగడ వేస్తున్నట్టు కనబడుతోంది. లేకపోతే అమరావతి రైతులపై కేసు ఉపసంహరణ, 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా విజయవాడలో సిఆర్డీ కార్యాలయం మీద నిరసన తెలిపిన అమరావతి రైతులపై జగన్ హయాంలో బనాయించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2020 ఆగస్టు 26 గవర్నర్పేటలో సిఆర్డీ కార్యాలయం వద్ద అమరావతి రైతులు 3 రాజధానులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిరసన ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో అమరావతి రైతులు తీవ్ర నిర్బంధం అణచివేత అమలు చేసిన జగన్ ప్రభుత్వం వారిపై దాష్టికానికి పాల్పడింది. 3 రాజధానులకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతి ఒక్కరిని అదుపులు తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఇవాళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదే అరెస్ట్ చేస్తున్నారు కదా. ఇదేది వెన్నుపోటు దినోత్సవం చేస్తే ఎవడధికారంలో ఉన్న ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడం అనేది ఒక దుర్మార్గం. ఖచ్చితంగా నిరసనగా చూడాలి. కానీ దాని మీద దారుణమైన కేసులు పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చేసేది శృంగారం, అప్పుడు చేసేది వ్యభిచారం. మళ్ళీ రేపు పొద్దున వచ్చినప్పుడు సేమ్ రివర్స్ అనమాట. ఇప్పుడు చేసింది వ్యభిచారం, అప్పుడు చేసింది శృంగారం. ఇట్లాగే నడుస్తుంటాయి. ప్రజలకి మీడియా బాధ్యతాయుతంగా ఉండి ప్రజలు కూడా ప్రతిదాన్ని బాధ్యతాయుతంగా ఆలోచించి రెచ్చగొట్టే వాళ్ళని కంట్రోల్ చేయకపోతే, సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని కూడా ప్రజలు కనుక సరిగ్గా స్పందించకపోతే ఉన్మాదులే రేపు పొద్దున పాలకులుగా మారుతారు. ఇప్పుడు పాలకులుగా నడుస్తున్నటువంటి పరిస్థితులు కాకుండా ఉండాలి. ఏ ప్రభుత్వము కూడా ఉన్మాదం చెయ్యాలనుకోదు, కానీ ఉన్మాదులని కంట్రోల్ చేయలేకపోతుంది ఇట్లాంటి వాటి ద్వారా. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే దొంగను దొంగ అంటే ఒప్పుకుంటారా అంటూ ఫోన్ ట్యాపింగ్తో జగన్కి సంబంధం లేదంటే ఎలా? సుబ్బారెడ్డికి ఆడియో ఎలా వచ్చింది? పిసిసి అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంటుందో తెలుగుదేశం ప్రభుత్వం అర్జెంటుగా వస్తుంది, తన అన్నని దోషిగా చూపెట్టి ఆ ప్రభుత్వాన్ని కాపాడుతూ ఉంటుంది. అన్నకి చెల్లెలిస్తున్నటువంటి గిఫ్ట్ అది. లేకపోతే సాక్షి బాండ్లు చూపి బాబుని నిలదీయండి అంటూ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. సూపర్ 6 సహా 153 హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు పచ్చబద్దాలు. సూపర్ 6, సూపర్ 7 పేరు చంద్రబాబు చేసిన వాగ్దానాలు కనీసం రిబ్బన్ కూడా కత్తిరించకుండా మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తున్నారు. మంత్ర అంటూ సూపర్ 6, సూపర్ 7 చేసేసాను, 143 పథకాలు ఇచ్చేసాను వదరగొడుతున్నాడు. ఎవరైనా సూపర్ 6 ఏమైందని ప్రశ్నిస్తే వాళ్ళ 4 మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడు. చంద్రబాబు మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఏడాదిలో మీకు ఏమేమి రావాలో అవన్నీ వడ్డీతో సహాయం అని ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు వాళ్ళ ఎమ్మెల్యేలు నిలదీస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరపున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. మళ్ళీ ధర్నా చేద్దాం, మళ్ళీ కలెక్టర్ని ముట్టడించే కార్యక్రమం చేద్దాము, అందరం కలిసి గట్టిగా ధర్నా ప్లాన్ చేద్దామంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి హామీగా ఇచ్చారు గ్యారంటీ అంటూ, బాబు గ్యారంటీ, దానికి ఏది షూరిటీ ఇచ్చింది ఆ రోజున పవన్ కళ్యాణ్ కాబట్టి దాన్ని రైట్ చేసుకొచ్చారు. లేకపోతే మీ తప్పులు ఎత్తి చూపితే భూస్థాపితం చేస్తారు. సీఎం స్థాయిలో ఉన్న 76 ఏళ్ళు ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనవి. సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. ఏడాదికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వెనుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన ఎందుకు నిదర్శనం. ప్రజల దృష్టి మళ్లించడానికి తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు, కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు చంద్రబాబు చెంప చెల్లు మనిపించేలా తీర్పునిచ్చింది. అదే కేసులో సాక్షి కార్యాలయంపై దాడికి చంద్రబాబు బాధ్యుడు కాడా అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. లేకపోతే ఇది ప్రజాస్వామ్యమేనా? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం. మా పార్టీ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం తప్ప, కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం తప్పు కాదా? శాంతి భద్రతల సమస్య ఎవరు సృష్టిస్తున్నారు? నువ్వు అబద్ధాలు మోసాలతో అందరూ ఉసురు పోసుకుంటున్నావు కాబట్టి నీ ముఖం చూడటానికి ఎవరు రావడం లేదు. చెప్పిన మాట నిలబెట్టుకుని అందరికీ మేము మంచి చేసాం, అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువై వస్తున్నారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? పుష్ప సినిమా డైలాగులు పెట్టిన తప్పేనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంపద సృష్టి కాదు ఆవిరి అంటూ సాక్ష్యాధారాలతో కడిగి పారేసిన వైఎస్ జగన్, ఆ సంపద అంతా చంద్రబాబు అండుకో జేబుల్లోకి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా
ఏదైతే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 81,597 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఏప్రిల్ మే మాసాల్లో 22,505 కోట్లు, జూన్లో చేసిన అప్పులు 14,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీపీఎఫ్సి 710 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీ ఎండిసి బాండ్స్ 3,489 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీ మార్కెట్ 6,000 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 2,000 కోట్లు, హడ్కో ద్వారా 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ ద్వారా మరో 5,000 కోట్లు, బారోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ ద్వారా 15,000 కోట్లు. మొత్తంగా ఒక్క ఏడాదిలోని చంద్రబాబు చేసిన అప్పు 161,301 కోట్లు అంటూ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు చెప్పే అబద్ధాలు తాను ఎప్పుడు ఏ ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టలేదని మధ్య చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు. ఏపీఎండీసీ జీవో నెంబర్ 69 ద్వారా ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్ ప్రాజెక్టులు తాకట్టు పెడుతూ వాటి విలువ 1.91 లక్షల కోట్లుగా చూపిస్తూ ఏప్రిల్ 24 పర్మిషన్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబు? ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాడు. ఎస్టీఎల్ స్టేట్ డెవలప్మెంట్ లోన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కింద ఆర్బీఐ వస్తుంది. వాటి కోసం ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్దకు పోతుంది. ఆ లిమిట్స్ మీద ఆజమాయిషిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మేస్తున్నాడు అంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే నష్టాల సాగు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో 2024-25లో తగ్గిన సాగు విస్తీర్ణం, దిగజారిన దిగుబడులు, సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు, సాగైన విస్తీర్ణం 70.15 లక్షల ఎకరాలు, దిగుబడుల లక్ష్యం 167.15 లక్షల టన్నులు, తుది దిగుబడులు 154.43 లక్షల టన్నులు. అయినా వృద్ధి రేటు పెరిగిందంటూ డాంబికాలు. గడిచిన ఖరీఫ్లో 5 ఎకరాలు తేజ రకం మిర్చి సాగు చేశాను. ఎరువులు పురుగు మందులకు ఎకరానికి 1,50,000 చొప్పున 7.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈసారి విపరీతమైన తెగులు సోకడంతో దిగుబడి సగానికి తగ్గింది. 23-24 ఎకరానికి 20-25 క్వింటాలు దిగుబడి వస్తాయి. ఈ సంవత్సరం 10 క్వింటాలు కూడా రాలేదు. 23-24 క్వింటాలు మిర్చి 22,000 అమ్మితే ఈ సంవత్సరం 8-10,000 పెంచలేదు. తెగులతో కాయ తాలుపోతుంది. తాలుకాయ క్వింటాల్ 5,000-7,000 మించి అమ్ముడుపోవడం లేదు. పెట్టుబడి కాదు కదా, కూలీల ఖర్చు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోయారంటూ రైతుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే ఆసుపత్రిపై క్షిపణుల దాడి అంటూ దక్షిణ ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర బాంబుల వర్షం. క్షిపణుల దాడిలో ఆసుపత్రిలోని 80 మందికి గాయాలు. ప్రతిగా ఇరాన్ అరాక్ భారజల రియాక్టర్పై ఇజ్రాయెల్ దాడి మరింత విస్తరించనున్న యుద్ధం. ఇరాన్లోని 639కి చేరిన మృతులు యుద్ధంలో భాగస్వామిగా మారాలా వద్దా అని 2 వారాల్లో చెప్తామని వైట్ హౌస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మా స్కూల్ మాకే ఉంచాలి. నంద్యాల జిల్లా మండలంలో విద్యార్థులు తల్లిదండ్రుల నిరసన. మా కాలనీలో స్కూల్ని మాకే ఉంచాలి. మరో పాఠశాలలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండలం గ్రామ విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండలం గ్రామం దళిత కాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక పాఠశాలను 3, 4, 5 తరగతుల విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరంలో కేజీ రోడ్డు పక్కన ఉన్న మెయిన్ ప్రాథమిక పాఠశాల విలీనం చేశారు. దీన్ని రద్దు చేయాలని గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పిల్లలు నా బడికి ఎలా పంపాలి, రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగితే ఎవరికి బాధ్యత అని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారన్నట్టు అర్థనే హైలైట్ చేశారు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఇట్లాంటిదే అయినప్పుడు ఈనాడు జ్యోతి పెద్ద స్టోరీలతో పాటుగా అక్కడ బ్రేకింగ్లు, డిబేట్లు చాలా పెద్ద ఎత్తున నడిపారు. ఇప్పుడు సాక్షి రాసుకొస్తుంది వాళ్ళ ప్రభుత్వం మీద. లేకపోతే కగార్తో కకావికలం అంటూ వరుసగా అగ్రనాయకత్వాన్ని కోల్పోతున్న మావోయిస్టు పార్టీ మిగిలిన 9 పాలిట్ బ్యూరో, 15 మంది కేంద్ర కమిటీ సభ్యులే. టాప్ లీడర్లు 19 మందిలో 13 మంది తెలుగువారే. 2.5 ఏళ్లుగా వరుస ఎదురు దెబ్బలతో కుదేలు. 261 ఎన్కౌంటర్లో 443 మంది మృతి, 2,000 మంది అరెస్టు, లొంగుబాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వైసీపీ అభ్యర్థులకి లిక్కర్ కిక్కు అంటూ 43 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు 100 కోట్లు డబ్బు తరలింపు, రూట్ కనుక్కున్న సిట్ 8 మంది పాత్రపై సాంకేతిక ఆధారాల సేకరణ, రాజకేశ్ రెడ్డి ఆదేశాలు, ఇతరుల ఆచరణ, హెడ్ కుమార్ నుంచి రాజు తోడల్లుడి దాకా కేసు నమోదు కాగానే ఒక్కొక్కరు విదేశాలకు జంపు. 10 రోజుల కిందట దుబాయ్ వెళ్లిన ప్రద్యుమ్న కేంద్ర సహకారంతో వాళ్ళని రప్పించే ప్రయత్నాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. డబ్బులు ఇప్పుడు ఎక్కడున్నారా నాయన, 3,500 కోట్లు తినేశాడు అన్నారు కదా ఏఈ అని అడిగితే, అబ్బాయి అదంతా జనానికి డబ్బులు పంచేశారండి, కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవండి, అందుకని మేమేం పట్టుకోలేకపోయామండి, కానీ వాళ్ళు మాత్రం తినేశారని లెక్కర్లో అని చెప్పేటటువంటి విచిత్రమైనటువంటి వక్రీకరణతో కూడినటువంటి కేసే వక్రీకరణ, వార్తలు మరింత వక్రీకరణతో నడుపుకొస్తారు. అయితే సినిమాలలోగా బయట చంపేస్తారంటూ చంద్రబాబు స్టేట్మెంట్, అట్లాగే అలీబాబా 40 దొంగల మాదిరిగా జగన్ తీరంటూ షర్మిల స్టేట్మెంట్. ఎప్పుడైతే నిన్న జగన్ది హైలైట్ అయింది కాబట్టి ఇప్పుడు షర్మిల తెర మీదకి వస్తుందన్నమాట. అయితే భీకర యుద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ ఆసుపత్రి స్టాక్ ఎక్స్చేంజ్ భారంపై ఇరాన్ క్షిపణులు, టెల్లవీవ్ శివార్లలో 200 మందికి పైగా క్షతగాతులు, ఇరాన్లోని అరాక్ భారజల ప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడులు అంది. అట్లాగే కడపటి వార్తలు అందేవరకు ఇరు దేశాలతో యుద్ధ నష్టాలతో బీభత్సంగా అనిపించింది. ఇజ్రాయెల్లోని మౌలిక సదుపాయాల టార్గెట్కి ఇరాన్ అణు కార్యక్రమాలు క్షిపణి యూనిట్ల లక్ష్యంగా ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులు జరిపాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లోని బిర్షేబాలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రి
సురోక ఆసుపత్రి దెబ్బతింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏడాదిలోనే వచ్చే 4 ఏళ్లలో రెట్టింపు చేస్తున్న అభివృద్ధి కేరాఫ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం. స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు, గ్రామ స్వరాజ్యానికి ముందడుగు, ప్రజలకు ప్రగతి నివేదిక సమర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున తోతాపూరి కిలో ₹5 అంటూ ప్రభుత్వం ఆదేశించిన దక్కన మద్దతు ధర ₹12 ఇవ్వలేమంటున్న ఫ్యాక్టరీలు, పెరిగిన దిగుబడి తగ్గిన డిమాండే కారణం. ఇప్పటికే ఫ్యాక్టరీలో మగ్గుతున్న 40,000 టన్నుల పల్ప్. తోతాపూరి రకం మామిడికాయలు కిలోకి ₹4 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో కలిపి కిలో ₹12 మద్దతు ధరకు రైతులకు అందాలని స్పష్టం చేసింది. అయినా ఫ్యాక్టరీ యాజమాన్యాలు కిలో ₹5 మించి కొనడం లేదు. అధికారులు ఎంతగా ప్రయత్నించి రైతులకు మద్దతు ధర ఇప్పించలేకపోతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులోని కృష్ణగిరిలో ₹4 కాయలు లభిస్తున్నప్పుడు ఇక్కడ ₹8 ఎందుకు ఇవ్వాలని ఫ్యాక్టరీలు ప్రశ్నిస్తున్నాయి. మా అవసరాన్ని బట్టి కాయలు కొంటాం, ఖచ్చితంగా ఈ ధరకే కొనాలంటే ఎలా అని అంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వం కొనాల్సింది, ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. అది వదిలేసేసి ప్రైవేట్ ఫ్యాక్టరీలో వాళ్ళు మీరు ఇవ్వండి అని చెప్పేసేసి వాళ్ళ చేత మేము ఇప్పిస్తున్నాం అని చెబుతే వాళ్ళు కూడా అవసరమైతే కంపెనీ మూసేసుకుంటామని చెప్తారు. ఇక్కడ నన్నండుకోబాకు నామాల కాకి అన్నటువంటి తరహాలో తయారైపోయింది. ఎదురోళ్ళ మీదకి తోసేసుకుని చివరికి రైతును మాత్రం రోడ్డును పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే మీరెవరో నాకు తెలియాలి అంటూ మదన్ రాసిన లేఖలో ఉన్న అధికారుల పేర్లు అడిగితే హత్య చేసిన చెవిరెడ్డి. శంకర్ అంటే ఎవరు, సుధాకర్ అంటే నువ్వేనా, అమీది ఎక్కడా, ఇదేదో అధికారి సిబ్బందికి వేసిన ప్రశ్నలుగా. మద్యం కేసులో సిట్ విచారణకు హాజరైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులు నిలదీసిన 8 వారు అంతు చూస్తానన్నట్టుగా హావభావాలు ప్రదర్శించినట్టు సమాచారం. బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసి మంగళవారం రాత్రి బెజవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు ఆయన అక్కడ విచారించిన సంగతి తెలిసిన. కార్యాలయంలోకి అడుగుపెట్టగానే చెవిరెడ్డి అధికారులు వంక చూసి వారి పేర్లు అడిగారు. సిట్ విచారణలో 10 మంది అధికారులు తన చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ఆయన గన్మెన్ మదన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసింది. అందులో ఇన్స్పెక్టర్ శంకర్, ఎస్ఐ అమీద్, సుధాకర్ పేర్లు రాశారు. ఆ ఛాంబర్లో ఇన్స్పెక్టర్ శంకర్ కూడా ఉండటంతో చెవిరెడ్డికి ఆయనకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసి మదన్పై ఎవరు చేయి చేసుకోలేదని తాను మాటలు ఆత్మసాక్షిగా చెప్తున్నానని, అలాగే మదన్ కూడా తాము కొట్టామని ఆత్మసాక్షిగా చెప్పగలడాన్ని శంకర్ ప్రశ్నించడంతో చెవిరెడ్డి నోరెత్తలేదని సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం, వెనకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అదనపు ప్రోత్సాహకాలు. ఎన్ఐపిబి సమావేశంలో చంద్రబాబు రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయం గురువారం ఆయన అధ్యక్షత రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హెడ్ కానిస్టేబుల్ మదన్ ఆరోపణలపై పోలీస్ శాఖ విచారణ. సిట్ అధికారులను కొట్టాడని, సిట్ అధికారులు కొట్టారని డీజీపీకి ఆయన లేక దీని వెనక కుట్రదాగుందన్న అధికారులు నిగ్గుదేల్చే బాధ్యత ఐజీ ఆకే రవికృష్ణ. కొంచెం కూడా వీళ్ళకి ఆగదు. షుగర్ వచ్చిన వాళ్ళకి టాయిలెట్ అట్ట ఆగదు, వీళ్ళకి వార్త అట్ట ఆగదు. ఇప్పుడు విచారణను పక్కన రాసినప్పుడు విచారణలో తేలాక అది కుట్ర అని చెప్పచ్చు కదా. ముందే దీని వెనక కుట్రదాగుందంటున్న అధికారులు అందుకని నిగ్గు తేల్చే బాధ్యత ఆకే రవికృష్ణ కంటే అదే వీళ్ళు రాసిన వార్తనే ఆయన రేపు నివేదిక ఇస్తాడు. అప్పుడు ఇంకా దాని మీద శాంటిటీ ఏముంటుంది ప్రాక్టికల్గా. కొంచెం ఆగచ్చు కదా. కట్టర్ కార్యకర్తల తరహాలో బిహేవ్ చేస్తే అది తెలుగుదేశానికి నష్టం అన్న బుద్ధి కూడా వీళ్ళకు ఉండట్లేదు. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.